ఒక్కసారి కళ్ళు మూసుకోండి. మనం ఎక్కడెక్కడి నుంచో వచ్చాం. ఈరోజు కోటమ్మ తల్లి ప్రాంగణంలో ఆమె ఆశీర్వాద అండలో ఉన్నాం. షిరిడి సాయిబాబా యొక్క అండలోకి వచ్చాం, ఆవరణలోకి వచ్చాం. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు అక్కడ విషయాలు, ఇంటి దగ్గర విషయాలు ఇవన్నీ కూడా పక్కన పెట్టి ప్రశాంతంగా ఒక గంట సేపు కూర్చోగలిగితే కోటమ్మ తల్లి కానీ లేదా సాయిబాబా కానీ ప్రేరణను ఇచ్చి మాట్లాడించేటువంటి మాటల్లో ఏదో ఒక మాట మీకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇక్కడ అందరి సమయం విలువైనదే, నా సమయం విలువైనదే, మీ సమయం విలువైనదే. కాబట్టి ఇక్కడ ఉండి మాట్లాడదలుచుకుంటే కనుక, కబుర్లు చెప్పుకోదలుచుకుంటే కనుక నేను బయటికి వెళ్ళిపోతాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయను అని మీకు మీరు మనసులో ఒక ప్రామిస్ చేసుకుని కళ్ళు తెరవండి. మొట్టమొదటి ప్రశ్నలతోనే మొదలు పెడతాను. నేను స్వామి గారినే ప్రశ్నించదలుచుకున్నా. మొట్టమొదట ఇది నిరుపేద విద్యార్థులకి అదే కదా ఆర్థిక సహకారం అన్నారు కదా, మీరు చెప్పండి నిరుపేదలు అంటే ఎవరు? ఆర్థికంగా వెనకబడిన వాళ్ళు విద్యార్థుల, వాళ్ళ తల్లిదండ్రుల? మరి విద్యార్థులు ఎందుకు నిరుపేదలైనారు? అంటే తల్లిదండ్రులు నిరుపేదలు అయితే విద్యార్థులు నిరుపేదలు అవుతారా? ఒప్పుకుంటారా ఈ విషయాన్ని మీరు? తల్లిదండ్రులు నిరుపేదలు అయితే విద్యార్థులు నిరుపేదలు అవుతారా? అవుతారా అవరా? గట్టిగా చెప్పండి. అవరు. ఆ నిరుపేదత్వం అనేది మీ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిందే కానీ, మీ భౌతికమైనటువంటి స్థితికి సంబంధించిందే కానీ, భగవంతుడు ఇచ్చినటువంటి విషయాల్లో ఎక్కడా నిరుపేదతనం లేదు. నాకు తెలిసినంత వరకు నిరుపేదలు అన్నది ఒక కోణంలో మాత్రమే ఉపయోగించేటువంటి పదం. అది విద్యార్థులకి సంబంధించింది కాదు. ఇక్కడ ఉన్న విద్యార్థులు ఎవరూ కూడా నేను నిరుపేదని కాబట్టి ఇక్కడికి వచ్చాననేటువంటి భావంలోంచి ముందు బయటనండి. మీరు నిరుపేదలు కాదు. మరి విద్యార్థి అంటే అర్థం ఏంటి? విద్యని అభ్యసించేవాడు, విద్యను నేర్చుకునేవాడు కదా. మరి విద్యను నేర్చుకునేవాడికి ఏమేమి ఉండాలి నాన్న? నువ్వు చెప్పు. మంచి లక్షణాలు. మంచి లక్షణాల్లో పేదరికం ఉంటుందా? లేదు. వెరీ గుడ్. ఇంకేమి ఉండాలి? మంచి సంస్కారం. మంచి సంస్కారం. సంస్కారంలో నిరుపేదత్వం ఉంటుందా? లేదు. ఇంకేమి ఉండాలమ్మా? వినయం, విధేయత. ఇందులో ఎక్కడన్నా నిరుపేదతనం ఉందా? ఉందా? లేదు. ఓకే. విద్యార్థి నిరంతరం నేర్చుకోవడానికి, సాధన చేయడానికి ఏవైతే అవసరమని శాస్త్రం చెప్తా ఉందో వాటిల్లో నీకు నిరుపేదతనం లేదు. ఉదాహరణకి విద్యార్థి ఏం చేస్తాడు అంటే పాఠాలు నేర్చుకుంటాడు, అంతే కదా. అలా నేర్చుకున్నది దాచుకునే యంత్రం ఒకటి ఉంది ఇక్కడ. ఏంటది? గట్టిగా చెప్పండి. మెదడుకు సంబంధించినటువంటి పరిశోధనలు చేసినటువంటి శాస్త్రజ్ఞులు ఏం తేల్చారంటే, ఒక తరగతిలో బాగా చదివే విద్యార్థికి ఎలాంటి మెదడు ఉంటుందో, ఎలాంటి న్యూరాన్ సిస్టమ్ ఉంటుందో, ఎలాంటి శక్తి ఉంటుందో, సేమ్ అదే విధంగా అదే తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చుకున్నటువంటి విద్యార్థికి కూడా అదే క్వాలిటీ బ్రెయిన్ ఉంది, అదే క్వాలిటీ న్యూరాన్ సిస్టమ్ ఉంది, అదే క్వాలిటీ అయినటువంటి ఆ శక్తి ఉందని శాస్త్రజ్ఞులు తేల్చి పడేశారు. కాబట్టి విద్యార్థికి ఇక్కడ నిరుపేదతనం లేదు. మెదడుకు సంబంధించి కానీ, న్యూరాన్ సిస్టమ్కి సంబంధించి కానీ, లేదా మనసుకు సంబంధించి కానీ ఎక్కడా పేదరికం లేదు. మరి పేదరికం ఎక్కడుందనేది మనం మాట్లాడుకుందాం. పేదరికం ఎక్కడుందంటే మన ఆలోచనల్లో ఉంది. ఎక్కడుంది? ఆలోచనల్లో పేదరికం ఉంది, మన అలవాట్లలో పేదరికం ఉంది, మన సమయ నిర్వహణలో పేదరికం ఉంది, మనం ఎలా జీవిస్తున్నామన్న దాంట్లో, ఎలా ప్రయాణిస్తున్నామన్న దాంట్లో పేదరికం ఉంది తప్ప భగవంతుడు ఇచ్చినటువంటి లేదా ప్రకృతి ప్రసాదించినటువంటి ఈ మానవ దేహం అంటారా, శరీరం అంటారా, హ్యూమన్ బాడీ అంటారా, ఇందులో ఎక్కడా పేదరికం అన్నది లేదు. కాబట్టే పేదరికంలో పుట్టినాము అనుకున్న వాళ్ళు కూడా దానిని బ్రేక్ చేసి ఎక్కడికెక్కడికో ఉన్నత శిఖరాలకు వెళ్ళగలిగినారు అంటే కనుక వాళ్ళు వాస్తవానికి పేదరికంలో లేరు, పేదరికంలో ఉన్నామనేటువంటి భ్రమలోనే ఉన్నారు. కాబట్టి ముందు మనం బ్రేక్ చేయాల్సింది ఏంటంటే, నేను నిరుపేదని కాదు, ఏ విషయంలో కాదు. భగవంతుడు నాకు ఎలాంటి శక్తి ఇచ్చాడో ధనికులకు కూడా అదే శక్తి ఇచ్చాడు. ఒక భగవంతుడు గవర్నమెంట్ పాఠశాలలో చదివే విద్యార్థికి ఎలాంటి శక్తి ఇచ్చాడో పెద్ద కార్పొరేట్
కాలేజీలో చదివే విద్యార్థికి కూడా అదే శక్తి ఇచ్చాడు. అర్థమవుతుందా? కాబట్టి తేడాలు లేవు. ఒక వ్యక్తిని, అమ్మా నీ కుమారుడు మానసికంగా సరైన స్థితిలో లేడు కాబట్టి వాడిని పాఠశాలకు పంపిస్తే పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులందరూ మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఎందుకంటే వాడు మానసికంగా స్టెబిలిటీలో లేడు, మానసిక వికలాంగుడేమో చూసుకోండి, కాబట్టి మీ పిల్లాన్ని ఈ పాఠశాలలో చేర్పించొద్దు, మా పాఠశాలకు పంపించొద్దు అని ఒక ఉత్తరం రాసి పంపించారు ఆ పాఠశాల అధికారి. ఆ ఉత్తరం చూసుకుని ఆ తల్లి ఏడుస్తూ కూర్చునింది. నా బిడ్డని మానసిక వ్యాధిగ్రస్తుడు అంటారా, నా బిడ్డని ఈ విధంగా తిడతారా అని. ఆ బిడ్డే ఈరోజు మనం చూసేటువంటి వెలుగులకి దివ్య కాంతులకి బల్బు కనిపెట్టినటువంటి మహాశయుడు ఎవరైనా థామస్ ఆల్వా ఎడిసన్. మరి ఆయన భవిష్యత్తుని ఒక తరగతి కింద నిర్ణయించలేకపోయింది, ఒక ఉపాధ్యాయుడు నిర్ణయించలేకపోయినాడు. దాన్ని బేస్ చేసుకుని మీకు చెప్తున్నా, నీలో ఉన్న శక్తిని తక్కువ అంచనా వేసే వాళ్ళు ఎవరైనా సరే మీరు ఒప్పుకోవద్దు. చివరికి అది మీ తల్లిదండ్రులైనా సరే ఒప్పుకోవద్దు, తల్లిదండ్రులైనా ఒప్పుకోవద్దు. 5వ తరగతిలో యాక్సిడెంట్ అయి 2 సంవత్సరాలు హాస్పిటల్లో ఉండి 2 కాళ్ళు కట్ చేస్తే 2 సంవత్సరాల తర్వాత తీసుకొచ్చి ఇంట్లో బెడ్ మీద పడుకోబెడితే, మంచం మీద కుక్కి మంచం మీద పడుకోబెడితే చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా సానుభూతి చూపిస్తే, తల్లిదండ్రులు సానుభూతి చూపిస్తే, నువ్వు భయపడొద్దు నాయనా, 2 కాళ్ళు లేకపోతే ఎవరా బతకొచ్చు, నీకు ఒక బొంకు పెట్టిస్తాము, సామాన్లు పెట్టుకొని నువ్వు హాయిగా ఉండొచ్చు అని చెబితే వాడన్నాడు, నేను ఒప్పుకోను, బొంకు పెట్టుకోవడానికి కాదు, నేను హై స్కూల్కి వెళ్ళాలి, నేను చదవాలి అని చెప్పి పట్టుబట్టి వాళ్ళ అమ్మ 3 కిలోమీటర్లు మోసుకొని వెళ్ళి చదివించేలాగా పట్టుబట్టి నడుము బిగిస్తే చివరికి ఆ 2 కాళ్ళు లేని పిల్లాడు బొంకు పెట్టుకుని బతకొచ్చు అన్నటువంటి పిల్లాడు ఈరోజు గూగుల్ కంపెనీలో అద్భుతమైనటువంటి స్థాయిలో పనిచేస్తున్నాడు. అలా పనిచేయడానికి కారణం ఏంటంటే వాడు ఒప్పుకోలేదు. చివరికి వాళ్ళ అమ్మ నాన్న చెప్పినా ఒప్పుకోలేదు. అదే చెప్తున్నా ఇప్పుడు దాకా మీకు, మీ అమ్మ నాన్న చెప్పినా ఒప్పుకోవద్దు. ఎందుకంటే ఆ భగవంతుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పీస్. మనం తమాషా కాదు ఇది. ఈ భూమి మీదకి రావాలంటే అంత తమాషా అనుకుంటున్నారేమో. ఎలా ఏం చేస్తున్నారండి అంటే, ఏదో చేస్తున్నాం సార్. ఆ మాట అన్నావంటే నువ్వు మనిషివే కాదు, నువ్వు భక్తుడివే కాదు, భగవంతుని కించపరుస్తున్నావు. నువ్వు ఏదో ఒకటి చేయడానికి నేను పంపించింది భగవంతుని ఇక్కడికి, ఏదో ఒకటి చేయడానికా? ఏం చేస్తున్నారంటే ఏదో టైం పాస్ చేస్తున్నావు. దుర్మార్గుడు నువ్వు. భగవంతుడు శక్తిని ఇస్తే నువ్వు చాలా పేలవంగా మాట్లాడుతున్నావు, ఆయన శక్తిని అవమానిస్తున్నావు. కాబట్టి ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చానంటే, ఆ భగవంతుడు నన్ను ఊరకనే ఇక్కడే పంపించలేదు, నా వల్ల కాగలిగిన కార్యం ఏదో ఉంది, ఆ కార్యాన్ని సాధించడానికి నేను వచ్చానని నీకు నువ్వు గమనించుకుంటూ, నిన్ను నువ్వు మార్చుకుంటూ ఆ స్థాయికి చేరుకోగలిగిన వాడే నిజమైనటువంటి భగవంతుడి బిడ్డ లేదా భక్తుడు అనేది నా విశ్వాసం. అది మీకైనా, అది ఏ మతానికైనా, మీరు ఏ మతమైనా నమ్మండి, ఏమైనా చేయండి. కాబట్టి మొట్టమొదట నన్ను నేను నమ్మాలి. దానికి అద్భుతమైన పేరు ఉంది, ఆత్మవిశ్వాసం అంటారు. అవునా? ఆత్మవిశ్వాసం అంటే అర్థం ఏంటి అంటే, నన్ను నేను నమ్మడం. నేను ఊరికే ఈ భూమి మీదకి రాలేదు, ఏదో కాలక్షేపానికి రాలేదు, ఏదో సాధించడానికే వచ్చాను. అలా సాధించవలసింది ఏదో ఉంది. కాబట్టి అక్కడికి చేరుకునేదాకా నా ప్రయాణం కొనసాగుతుందని ఏ బిడ్డ అయితే, ఏ విద్యార్థి అయితే అనుకుంటారో వాళ్ళు మాత్రమే రేపటి విజేతలుగా మారి, ఈరోజు మనం మాట్లాడుకున్నాం కదా, ఈరోజు ఎవరి వర్ధంతి అని చెప్పారు సార్ ఇందాక? ఎవరి వర్ధంతి అండి? గట్టిగా చెప్పండి. అబ్దుల్ కలాం గారి వర్ధంతి. అబ్దుల్ కలాం గారు మీ ఇంటి పక్కన ఏం పుట్టలేదు, ఆయన మీ వీధిలో ఏం తిరగలేదు, ఆయన చదివిన స్కూల్లో మనం ఏం చదవలేదు. కానీ ఈరోజు ప్రపంచంలోకి వెళ్ళి అబ్దుల్ కలాం గారు అంటే చెబుతారా చెప్పరా? మరి ఆయన పేదరికంలో పుట్టాడని అంటారు ఇప్పటికి కూడా. ఆయన పేదరికంలో పుట్టలేదు, ఆయన కుటుంబం పేదరికంలో ఉన్నది. కానీ దాన్ని బ్రేక్ చేసి ప్రపంచం అంతా ఇలా తలెత్తి చూసేలాగా మారాడా లేదా అంటే అర్థం ఏంటంటే, ఆయన బ్రేక్ చేస్తూ పోయాడు. ఎన్నో అవమానాలు పడ్డాడు, ఎన్నెన్నో చేశాడు, చివరికి ఒక స్థాయికి నిలబడ్డాడు. నేను ఈ భూమి మీదకి వచ్చింది ఇందుకు అని నిర్ధారించుకున్నాడు. ఆ భూమి మీదకి ఏ ఉద్దేశం కోసం భగవంతుడు పంపాడో ఆ ఉద్దేశాన్ని నెరవేరుస్తూ చనిపోయాడు. ఉపన్యాసం ఇస్తూ చనిపోయాడు. మాట్లాడుతూ విద్యార్థులతో మాట్లాడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. అంటే అర్థం ఏంటి? ఆ ఉద్దేశం కోసమే భగవంతుడు పంపించాడు. చదవాలి, జీవితకాలం ఆదర్శంగా నిలవాలనేదే ఆయన ఉద్దేశం. కాబట్టి మొట్టమొదట ఒకటి నమ్మాలి. అదేంటంటే, ఉదాహరణకి మీకు సంతకం పెట్టిస్తారు ప్రామిసరీ నోట్ల మీద.
సంతకం కంటే పవర్ఫుల్ ఒకటి ఉంది. ఏంటది? వేలిముద్ర. సంతకమైన ఫోర్జరీ చేశారని చెప్పొచ్చు. వాడు కోర్టులో వాదించవచ్చు, సార్ ఫోర్జరీ చేశారు సార్ నా సంతకం, కానీ ఇది ఫోర్జరీ చేశారని అనలేరు. ఎందుకంటే నా వేలి ముద్ర ఏదైతే ఉందో ఈ ప్రపంచంలో ఇంతకు ముందు పుట్టిన కోటాను కోట్ల మందికి కానీ, ఇప్పుడు నాతో పాటు జీవిస్తున్నటువంటి 750 కోట్ల మందికి కానీ, ఇంకా రాబోయేటువంటి కోటాను కోట్ల మందికి కానీ ఏ ఒక్కరికి నా థంబ్ ఇంప్రెషన్ ఉండదు. అది భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఐడెంటిటీ. అది గొప్పతనం. ఒకసారి ఇలా చూపించండి అందరూ. ఇది దేనికి గుర్తు? విజయానికి గుర్తు. ఇలా ఎందుకు చూపిస్తామంటే ఇక్కడ నా రాతేదో భగవంతుడు రాసి పంపించాడు, అది ప్రత్యేకంగా రాసి పంపించాడు. నాకు ఏదైతే రాశాడో ఈ భూమి మీద ఇంకెవరికీ రాయలేదు, కాబట్టి దీన్ని నేను సాధించడానికి వచ్చానని చెప్పే ఉద్దేశమే ఇది, ఈ థంబ్ చూపించడం అంటే. కాబట్టి మరొక్కసారి చూపించండి. కాబట్టి ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చావు అంటే ఏం సమాధానం చెప్పాలి? ఏదో ఒక ప్రత్యేకత నాలో ఉంది, ఆ ప్రత్యేకతని నేను సాధించాలి, అలా సాధించడానికే ఈ భూమి మీదకి వచ్చానని ఎవరైతే చెప్పగలరో వాళ్ళు నిజంగా ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించిన వారు అని అర్థం. కానీ ఇప్పటికీ కూడా చూడండి, చాలా మందికి ఎందుకు వచ్చామో తెలియదు, ఏం చేస్తున్నామో తెలియదు, ఎవరి కోసం వస్తున్నామో కూడా తెలియదు. 10వ తరగతి పిల్లలు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీలో నుంచి ఒక ముగ్గురు లేచి ఇక్కడ రండి ఫాస్ట్గా. ముగ్గురు, మీకు ఒక మంచి బహుమతి ఇవ్వబడుతుంది. ముగ్గురు రండి. మీరెవరైనా ఒక ముగ్గురు రండి, బహుమతులు ఇస్తామనే మాట ఎంతమందికి ఈ హాల్లో ఉన్న వాళ్ళకి వినబడింది? ఎంతమందికి వినబడింది? పిల్లలకి అందరికీ వినబడింది. మరి వినబడిన వెంటనే ఎందుకు పరిగెత్తుకుంటూ ఇక్కడికి రాలేదు కదా? అంటే ఏదో మనల్ని ఆపేస్తూ ఉంది, అది అధిగమించాలి. మీ పేరు తల్లి? ఎక్సలెంట్. నేను అడిగే ప్రశ్నలకు సూటిగా చెప్పండి. హాసిని, నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. 10వ తరగతి ఎప్పుడు నువ్వు ఎందుకు చదువుతున్నావు తల్లి? ఏం గోల్ నీది? ఏ డాక్టర్? మనుషుల డాక్టర్, పశువుల డాక్టర్? ఏ పశువుల డాక్టర్లు కూడా ఉంటారు? నువ్వు మనుషుల? ఏ స్పెషలైజేషన్? హార్ట్. ఎందుకు? చిన్నప్పటి నుంచి హార్ట్ కావాలని. ఎప్పటి నుంచి? ఫస్ట్ క్లాస్ నుంచి. ఎక్సలెంట్. గట్టి క్లాప్స్ ఇద్దాం. నువ్వమ్మా ఏం కావాలి? ఎందుకు చదువుతున్నావు? ఏ గోలు? ఏ డాక్టర్? ఆపరేషన్ చేసే డాక్టర్, సర్జన్ కావాలి, అంతేనా? నువ్వమ్మా? నువ్వు కూడా డాక్టరేనా? పేషెంట్ కావచ్చు కదా, 2 డాక్టర్లు ఉన్నారు. వద్దా డాక్టరేనా? ఏ డాక్టర్? మనుషుల డాక్టర్. సరే, మనిషికి ఆపరేషన్ చేసే చాలా ఆపరేషన్లు ఉన్నాయి. ఏ ఆపరేషన్? ఓహో, గైనకాలజిస్ట్. అదేనా? గైనకాలజిస్ట్. సరేనా? సరే, ఇక్కడ నా ముందు ముగ్గురు డాక్టర్లు ఉన్నారు. ఈ ముగ్గురు డాక్టర్లు, ఉదాహరణకి నీ పేరేమన్నావమ్మా? హాసిని అనే అమ్మాయి 2025వ సంవత్సరంలో ఈ అమ్మాయి 10వ తరగతి చదువుతా ఉంది. ఈ అమ్మాయి డాక్టర్ కావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది తల్లి? 5 yearsలో డాక్టర్ అయిపోతావా? ఎన్ని సంవత్సరాలు డాక్టర్ అవుతావు? 6 years. ఏం చెప్పండి, ఎలా 6 years అని చెప్పావు? మీరు మాట్లాడొద్దు ఎవరు. నా వైపు చూడు. ఇంటర్ 2 సంవత్సరాలు, డిగ్రీ 2 years. డిగ్రీ 2 years. డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్. ఆ తర్వాత ఇప్పుడు అమ్మాయి చెప్పింది రైటా రాంగా? రాంగా రైటమ్మా? గట్టి చెప్పండి. ఏంటి రాంగ్ అంటున్నారు? నువ్వు ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 6 years. ఏంటి చెప్పమ్మా? బిఎస్సి. ఓకే ఓకే. నువ్వు ఎన్ని సంవత్సరాలు పడుతుందమ్మా? ఎలా? ఓకే. మీరు బాగా గమనించండి.
ఇందాక వాళ్ళు డాక్టర్ అవుతామంటే మన అందరం సంబరపడి చప్పట్లు కొట్టాం. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళు డాక్టర్ అవ్వాలనే కోరిక అయితే ఉంది, కానీ డాక్టర్ అవ్వడానికి ఏం చేయాలో వాళ్ళకి తెలుసా తెలీదా? తెలీదు. ఈ అమ్మాయి ఏమంటుందంటే 3 సంవత్సరాలు డిగ్రీ చదువుతానంటుంది. డిగ్రీ చదివితే డాక్టర్ అవుతారా? ఈ అమ్మాయి ఏమంటుందంటే బిఎస్సి తీసుకుంటానంటుంది. బిఎస్సి తీసుకుంటే డాక్టర్ అవుతారా? ఈ అమ్మాయి ఏమంటుంది నర్సింగ్ తీసుకుంటానంటుంది. నర్సింగ్ తీసుకుంటే గైనకాలజిస్ట్ అవుతారా? ఇది ఇప్పుడు పరిస్థితి. దాన్ని మీకు ప్రూవ్ చేయడానికే నేను ఇక్కడ తీసుకొచ్చి నిలబెట్టే వెళ్ళని. అంటే అర్థం కోరికలు అందరికీ ఉంటాయి. కోరికలు ఉంటే సరిపోదు, ఆ కోరికల్ని ఎలా తీర్చుకోవాలో అది కూడా ఉండాలి. మిమ్మల్ని తప్పుగా అనడం లేచున్నా నేను. అర్థమైందా? నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత నీట్ అనే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్ రాసిన తర్వాత సీటు సంపాదించాలి. సీటు సంపాదించిన తర్వాత ఎంబీబీఎస్ చదవాలి. ఆ తర్వాత పీజీ చేయాలి. ఆ తర్వాత నువ్వు డాక్టర్ కావాలి. నువ్వు కూడా అంతే. ఎలా అవుతావు నువ్వు డిగ్రీ చదివితే? డిగ్రీ కాదు సార్, నీట్ ఎగ్జామ్ రాసి ఫస్ట్. మరి నువ్వు చెప్పలేదే? అదే ఆ సార్ అన్నావు కదా, అక్కడే తగ్గుతుంది. సరే, కాబట్టి వీళ్ళందరూ డాక్టర్లు కావాలని కోరుకుందాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. అంటే అర్థం ఏంటంటే ఎందుకు పుట్టామో తెలుసుకున్న తర్వాత, ఏం సాధించాలో తెలుసుకున్న తర్వాత, అక్కడికి చేరుకోవాలంటే ఉండే మార్గం ఏదో ఉందో తెలుసుకోవాలా వద్దా? ఈ రోజు పిల్లల్ని, ఇంజనీరింగ్ పిల్లలు నిలబెట్టి అడిగినా నేను చాలామందిని. ఇంజనీరింగ్ పిల్లలు వాళ్ళకి ఒక స్పష్టత లేదు. స్పష్టత లేకుండా ప్రయాణించేటువంటి విద్యా వ్యవస్థలో మనం అందరం ఉన్నాం. దాన్ని బ్రేక్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు కాబట్టి చెప్తున్నా, నువ్వేమవుతావమ్మా అని అడిగితే నేను డాక్టర్ అవుతానంటే మురిసిపోవడం కాదు ముఖ్యం. నువ్వు డాక్టర్ కావాలంటే ఈ దారిలో వెళ్ళాలి. ఇలా అయితే నువ్వు సాధించగలవని భుజం తట్టి ముందుకు నడిపించడమే తల్లిదండ్రుల బాధ్యత. నాకు తెలిసి ఆ లోపం కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఇప్పటికీ. అర్థమైందమ్మా తల్లిదండ్రులకి? కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలతో మీరు మాట్లాడండి. వాళ్ళు ఏం కావాలనుకుంటున్నారో అడగండి. అది ఎలా సాధించాలో మీరు చెప్పండి. లేదంటే చెప్పగలిగేటువంటి ఒక టీచర్ దగ్గరకో ఇంకో దగ్గరకో వాళ్ళని తీసుకెళ్ళి గైడెన్స్ ఇప్పించండి. అంతేగాని అలా వదిలేయొద్దు. ఇది మొట్టమొదటి లెసన్ నేను చెప్పదలుచుకుంది.